ఈరోజు మీ ముందుకు బస్దిర్గే రోడ్డుకు సెకండ్ బిట్లో 122 గజాల అందమైన ఇల్లు ఓనర్ కన్స్ట్రక్షను మార్కెట్ కంటే తక్కువ రేట్లో మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలవాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దాం మాయక మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద దానికి సంబంధించిన నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇదొక ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఆలస్యం చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు వివరంగా తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు మీకు మెయిన్ రోడ్డుకు సెకండ్ బిట్ అని చెప్పుకున్నాం కదా. ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకు పెద్దంబర్పేట నుంచి కొహెడకు వచ్చే రోడ్డు. మన ముందే పెట్రోల్ పంప్ ఉంటుంది. రోడ్డుకు సెకండ్ బిట్లో మంచి కన్స్ట్రక్షన్తో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీ ఇల్లు యొక్క లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇల్లు వచ్చి మనకు కొహెడాలో ఉంటుంది. కొహెడా బస్దిర్గే మెయిన్ రోడ్డుకు సెకండ్ బిట్లో ఉంటుంది. ఈ కొహెడా అనేది మనకు అబ్దుల్లాపూర్మేట్ మండలం తుర్కెంజాన్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఇది ఇల్లు యొక్క లొకేషను. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే మనకు 122 గజాలలో వెస్ట్ ఫేస్లో 20 ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది. మనకు ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 29x38 డైమెన్షన్స్లో టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకు 1050 ఎస్ఎఫ్టీలో G+1 పర్మిషన్తో 2 BHK చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో చూద్దాం. ఇల్లు చూసే ముందు ఇల్లు యొక్క చుట్టుపక్కల అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్టయితే ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 16 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు హయత్ నగర్ బస్టాండ్ నుంచి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే 8 లైన్ హైవే పెద్దంబర్పేట్ లక్కీ బేక్ నుంచి మనకు కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మన ఇంటి వెనకాలనే వార్ సర్వీస్ రోడ్ ఇటు వచ్చేసి మనకు వార్ ఎగ్జిట్ నెంబర్ 11కు కానీ 12కు కానీ మధ్యలో వచ్చి మనకు సర్వీస్ రోడ్ మన ఇంటి వెనకాలనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో మన ఇల్లుకు అతి దగ్గరలో మంచి మంచి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. అందులో ముఖ్యంగా మాట్లాడుకుంటే మనకి ఇల్లు పక్కకే జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఇటు నారాయణ కాలేజ్ ఉంటుంది. స్కూల్ గురించి మనం మాట్లాడుకునేది మనకు ఇటు తొర్రూరులో వచ్చేసి మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా చుట్టుపక్కల లోకల్ స్కూళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మనం ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి మనం మాట్లాడుకున్నైతే ఆదిపట్ల TCS వచ్చేసి మనకు 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగర్ కనాల్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ కేన్స్ కంపెనీ కానీ రంగారెడ్డి కలెక్టరేట్ కానీ ఈ 3 కూడా మనకు 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి మనకు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 22 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు అయితే ఉంది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకోండి. పార్కింగ్లో ఈజీగా ఒక కార్ అయితే పడుతుంది. మంచి బ్లాక్ గ్రానైడ్తో మనకైతే మంచి పార్కింగ్ అయితే అందంగా చేయడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది పిల్లర్ దిమ్మలకు కూడా మంచి టైల్స్ కూడా వేయడం జరిగింది. ఇటు చూసుకున్నైతే మనకు పార్కింగ్లో ఈజీగా ఒక చిన్న కార్ అయితే పడుతుంది. కారు లోపలికి ఈజీగా వచ్చే విధంగా మనకు అందమైన ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఇటు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైడ్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. జిందాల్ కంపెనీ రీలింగ్తో కూడా ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి వాష్ ఏరియాలో కూడా చూసుకుని టైల్స్ కూడా వేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా ప్రతి కూడా చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు ఈ పార్కింగ్లో ఎలివేషన్లో టైల్స్ చూస్తున్నారో చూసుకోండి, అద్భుతమైన మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తో హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మన పక్కకి ఏదైతే ఈ సెట్ బ్యాక్ చూస్తున్నారో ఇది మనకు నార్త్ ఫేస్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల 2 BHK పోర్షను 1050 ఎస్ఎఫ్టీలో ఉంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. వెస్ట్ ఫేస్ సింహద్వారం చేతి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్. ఇది మనకు ఇప్పుడు హాల్లో చూసుకుంటే హాల్ ఎంత అద్భుతంగా ఉందో. మంచిగా 2/6 మంచి ఆఫీస్ స్టైల్స్, అది కూడా వైట్ అండ్ గ్రే కలర్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటు చూసుకుంటే మనకు ఫాల్ సీలింగ్ చూసుకోండి. హాల్లో అద్భుతమైన మంచి ఫాల్ సీలింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారు. చూసుకోండి మనకు లైట్ కలర్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇది మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్, దాని పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఈ పార్టీషన్ చేసుకుంటే ఇక్కడ ఇటు హాల్ ఉంటుంది, ఇటు మనకు డైనింగ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది కిచెన్.
మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లతోని సజ్జాలతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను కదా, మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందని. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్లాక్లు అయితే ఈజీగా ఉంటాయి. ఒక మనిషి తిరిగే విధంగా సెట్ బ్లాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద సంప ఎందుకంటే మనకు ఇల్లుకు G+1 పర్మిషన్ ఉంటుంది. మనకు ఇక చుట్టుపక్కల మనకు అతి దగ్గరలో శ్రీ చైతన్య కాలేజ్ ఉంటుంది, మనకు నారాయణ కాలేజ్ ఉంటుంది. మన ఇంటి ముందే మంచి 100 ఫీట్ రోడ్డు. ఆ రోడ్ వచ్చేసి మనకు ఇటు పెద్దంబరిపేటకు కొహడ వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డుకు జస్ట్ సెకండ్ బిట్లోనే మంచి ఓనర్ కన్స్ట్రక్షన్ ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇటు చూసుకున్నట్టయితే మరి ఇది కామన్ బాత్రూమ్. ఇటు 2 బెడ్రూమ్లకు మధ్యలో మన కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు వెస్టర్న్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడి ఇవ్వడం జరిగింది. మనకు కామన్ బాత్రూమ్ అయితే మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. 29x38 డైమెన్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. దానికి మించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి మనకు ఈజీగా ఇందులో మీకు మాస్టర్ బెడ్రూమ్లో 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి లైట్ కలర్స్ వాడి సరిపడని సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా 2 అద్భుతమైన పెద్ద విండోలతోని ఫాల్సింగ్ లైట్లు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకి ఇందులో పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెస్టర్న్ కల్చర్తో ఇవ్వడం జరిగింది. ఇందులో వాడిన ట్యాప్స్ కానీ మనకు లాట్రిన్ కుండీలు కానీ మంచి క్వాలిటీ గల ఇవ్వడం జరిగింది. దయచేసి విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని మంచి ఇందులో కూడా లైట్ కలర్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ లైట్లతోని ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తోని ఫాల్ సీలింగ్లు అయితే చాలా అద్భుతంగా చేశారు. ఫ్రెండ్స్ చూశారు కదా, 2 BHK పోర్షను 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, ఈ అందమైన ఇల్లుకు రేట్ ఏం చెప్తున్నారు, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాము. ఏదైతే వెహికల్స్ వెళ్ళే రోడ్డు చూస్తున్నారో అదే 100 ఫీట్ బస్ రోడ్డు. మనకు ఎదురుగానే పెట్రోల్ పంప్ ఉంటుంది. అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. చుట్టుపక్కల అన్ని ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్ లేకుండా మనకు నంబర్ 1 ఏరియాలో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఏదైతే మనకి పక్క కనబడుతుందో పెద్ద బిల్డింగే శ్రీ చైతన్య కాలేజ్. మనకు అతి దగ్గరలో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మనకు మంచి అందమైన ఎక్సలెంట్ మంచి కాలేజ్ ఉంటుంది. చూసుకున్న ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా చేయడం జరిగిందో. మంచి ఫ్లోరింగ్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఇటు వచ్చి మనకు హెడ్ రూమ్ కూడా కట్టడం జరిగింది. మనకు ఇక ఇల్లు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 62 లక్షలు చెప్తున్నారు, 62 lakhs చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మనకు ఇక బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఏ బ్యాంకులో అయినా సరే 80% లోన్ వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ప్రతిసారి రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇలా తక్కువ బడ్జెట్లో ఓనర్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఇల్లు చూస్తున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయగలరు. మాయకమనవి సదా మీ సేవలు అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.